నమస్తే అక్క. నమస్తే చెల్లి. సో రీసెంట్గా అశు రెడ్డి గురించి ఒకటి న్యూస్ అనేది వైరల్ అయ్యింది. అంటే 9 దగ్గర 10 కోట్లు ఒక వ్యక్తి దగ్గర నుంచి, ధర్మేంద్ర అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి. సో ఆఖరికి పెళ్ళి అనేటప్పటికీ నేను సూసైడ్ చేసుకుంటా, నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసి అతని దగ్గర డబ్బులు, లగ్జరీ కార్స్ ఇవన్నీ కూడా తీసుకున్నట్లు వార్తలు అయితే వచ్చాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు తీసుకున్నందుకు ఆమెది కాదు మిస్టేక్, ఎవరైతే ఈ ధర్మేంద్ర ఇచ్చిండో అతనిది మిస్టేక్. ఓకే, ఆమె ఒక యాక్ట్రెస్, అంటే ఒక సెలబ్రిటీ, నమ్మాలా నమ్మొద్దా అని ఒకటికి 100 సార్లు ఆలోచించి ఇవ్వాలి. ఇప్పుడు అగాధం బయట 10 రూపాయలు అప్పిమంటే ఇస్తారా? పోనీ నేనే రోజు వస్తాను, ఒక 100 రూపాయలు, 100 రూపాయలు అంటే ఇస్తారు కావచ్చు, అంత లేకుంటుండరు. 10,000 ఇవ్వమంటే ఇస్తారా? ఇయ్యరు కదా. అలాంటిది ఆమె ఒక సెలబ్రిటీ హోదా, ఎన్నో పైసలు ముంచుతారు చాలామంది, బయట కూడా చూస్తున్నాం. ఏ నమ్మకంతో 9 కోట్లు ఇచ్చిండు ఆ అబ్బాయి ఈ అమ్మాయికి? ఇట్స్ వెరీ రాంగ్ కదా. సో ఇప్పుడు అమ్మాయిని బ్యాడ్ చేయడం వల్ల అక్కడ ఏం రాదు. అండ్ అట్ ద సేమ్ టైం అశు రెడ్డిది తప్పు లేదని నాన్న, తనది కూడా తప్పు ఉంది. సో తను ఎలా తీసుకుంటుంది? తను మ్యారేజ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? ఒక పర్సన్ మన మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే ఎంతో కొంత మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తను తెలుసుకోకుండా, తను తీసుకునేదే కాక ధర్మేంద్ర మీద అది యాక్షన్ తీసుకుంటా, కేసు పెడతా, అది పెడతాను, ఉల్టా దబాయిస్తుంది. సో తను ఇచ్చాడే అనుకో, తీసుకున్నందుకు నీకు లేదా కామన్ సెన్స్? రేపు పొద్దుగల నువ్వు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నావు, ప్రతిదీ ఫేస్ చేస్తున్నావు, డ్రగ్స్ అని, అదని, రేవ్ పార్టీ అన్నిటినీ ఫేస్ చేసినావు. అంటే నువ్వు ట్రెండింగ్లో ఉండాలా? నువ్వు ట్రెండింగ్లో ఉండాలనుకుంటున్నావా? ఇంకా చాలా ఉన్నాయి, చాలా చెయ్యండి. అంతేగాని ఒకళ్ళ డబ్బు కొట్టి, ఒకళ్ళ డబ్బు తీసుకొని, ఒకళ్ళని ఇది చేయడం, మళ్ళీ వాళ్ళనే దబాయించడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. కొంచెం మీ నుంచి ఇన్స్పైరింగ్ ఉండాలా. మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవ్వాలి, అంతేగాని మిమ్మల్ని చూసి మీరు అన్ని కోట్లు అంటుంటే దిమ్మ తిరిగిపోతుంది అసలు. అవి కోట్లా లేకపోతే కోటిలో దొరికే కోట్లా అన్నంత ఇదైపోతుంది మాకు. అదే. సో మరి మొన్న చూస్తే మంగ్లీ, అండ్ రీసెంట్గా 2 days క్రితం చూస్తే అశు రెడ్డి, ఇట్లాగా మొన్నటి వరకు విష్ణుప్రియ. సో ఇట్లా సెలబ్రిటీస్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ప్రజల్ని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ కాడికి వచ్చేస్తే అండి, మనం అది తన ఇష్టం, మనం జడ్జ్ చేయలేము ఎవరిని కూడా. చూసే వాళ్ళది తప్పు, సబ్స్క్రిప్షన్ తీసుకొని చూసే వాళ్ళది తప్పు. ఆమె పర్సనల్ లైఫ్, ఆమె వ్యక్తిగా ఆమె లైఫ్ స్టైల్, అది మనం జడ్జ్ చెయ్యం. చూసే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఇంత మనం ఇన్వెస్ట్ చేసి చూస్తున్నాం, మనకేమొస్తుంది, మన కెరియర్ మీద అంతో కొంత ఫోకస్ చేస్తే లైఫ్లు బాగుంటాయి కదా అనే కామన్ సెన్స్ మనకు ఉండాలా. చూపించే వాళ్ళ తప్పులే, చూసే వాళ్ళదే తప్పు. అది ఇట్స్ వెరీ రాంగ్. కానీ అది రాంగ్, కానీ ఆమె చూపించడం అది ఆమె పర్సనల్ కదా, అది ఆమె పర్సనల్. ఇప్పుడు బయట పర్సనల్ లైఫ్ పర్సనల్గా ఉంచుకోవాలి కదా, నలుగురికి ఎందుకు చూపించాలి? అది అదే అంటున్నా, ఆమె పర్సనల్ లైఫ్లో ఆమె ఇష్టంతో ఆమె చూపించుకుంటుంది, ఎవరి ఫోర్స్ వల్ల కాదు కదా. ఆమె మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటుంది, ఈ ద్వారా ఆమె మనీ ఎర్న్ చేసుకుంటుంది. చూసే వాళ్ళకి మనకు ఉండాలి. ఇప్పుడు ఆమె కరెక్ట్ అని నేను చెప్పట్లే, ఆమె చాలా పెద్ద రాంగ్, ఆమె చేస్తుంది తప్పు, అలా చేయొద్దు. వాళ్ళని చూసి ఇంకోళ్ళు చెడిపోతారు, కానీ చూసే వాళ్ళకి మనది కూడా తప్పు ఉంది కదా, మనం చూడొద్దు కదా. మనం చూడనప్పుడు ఆమెనే పని చేసుకుంటుంది కదా, చూపించకుండా. అరే నాకు సబ్స్క్రిప్షన్ పెట్టినా నాకు వస్తలేరు, నేను చేయడం ఇది రాంగ్ అని చెప్పి ఆమె మానుకుంటుంది కదా. మనమే ప్రోత్సహిస్తున్నాం ఆమెని సబ్స్క్రిప్షన్ చేసుకుంటా. ఆమె ఏమైపోతుంది, అబ్బో నాకు ఇట్లా చూపిస్తే నాకు ఇంకెక్కువ వస్తున్నాయి అమౌంట్ అని తను చూపిస్తుంది, అంతే కదా.